ప్రైజ్ ద లార్డ్. ఈ దినాలలో చాలామంది తమ యొక్క తల్లిదండ్రులకు అవిధేయులుగా తయారయ్యారండి. కొంచెము చదువు, కొంచెము స్థాయి వస్తే చాలు కన్న తల్లిదండ్రులనే తక్కువగా చూస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన దినాలలో మనం ఉన్నామంటే, నవమాసాలు మోసి కనిపించి గోరుముద్దులు తినిపించిన తల్లిని, అంతేకాకుండా చెమట గార్చి పోషించిన తండ్రిని దూషించి ద్వేషించి వీధులలోనికి ఈడ్చి ఏడిపించే ప్రబుద్ధులు ఈ దినాన్ని సమాజంలో మనకి కనబడుతూ ఉన్నారు. కానీ సిలువపై వేలాడుతూ శరీరం నొప్పితో చీలిపోతూ ప్రాణము విడిచే క్షణాల్లో కూడా యేసు ప్రభువారు తన బాధ గురించి ఆలోచించలేదు, కానీ తన తల్లి యొక్క బాధ్యత గురించి ఆలోచించారండి. యేసు ప్రభువారు సిలువపై ఉన్నప్పుడు తన తల్లి అయిన మరియా అక్కడే నిలవబడి ఉన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తన తల్లి యొక్క క్షేమము, భద్రత గురించి యేసుక్రీస్తు వారు ఆలోచించి సిలువపై బాధ అనుభవిస్తున్న సందర్భంలో పలికిన మాటయే సిలువపై యేసుక్రీస్తు వారు పలికిన 3వ మాట. ఈ మాట మనకి యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతుంటుందండి. అక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ మాటలో యేసుక్రీస్తు వారు తన తల్లితో చెప్పిన మాట, తన శిష్యునితో చెప్పిన మాట మనకి కనబడుతూ ఉందండి. తల్లిదండ్రులను సన్మానించుడని, గౌరవించుడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానింపుమని మనకి కనబడుతూ ఉందండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును కుట్టివేయటకు గాక నెరవేర్చుటకే వచ్చి ఉన్నారని మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే సిలువపై ఆ బాధను అనుభవిస్తున్న సందర్భంలో కూడా తన తల్లి యొక్క బాధ్యతను నమ్మకస్తుడైన యోహానుకి అప్పగించడం ద్వారా దీనిని నెరవేర్చి మాదిరిని యేసుక్రీస్తు వారు మనందరికీ చూపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను గురించి మనం ఆలోచిస్తే గనక ఈ యోహాను జబదే కుమారుడు. ఈ యోహానుకు 2 బిరుదులు మనకి కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రేమించిన వాడు, యేసు రొమ్మున ఆనుకున్నవాడంటండి. అంతేకాకుండా యోహాను గురించి మనం ఆలోచిస్తే గనక శిష్యులందరూ ఆ సందర్భంలో పారిపోయారు. శిష్యులందరూ పారిపోయిన ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను మాత్రము ధైర్యము చేసి తన ప్రాణాన్ని తెగించి యేసుక్రీస్తు వారి చెంతనే నిలిచి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని సిలువ వేసిన వారు యోహానును కూడా సిలువ వేయగలరు, కానీ యోహాను మాత్రము ధైర్యము చేసి నిలవబడ్డాడు. ఎంత త్యాగం అండి! ఆఖరి గడియ వరకు తనని అత్తుకొని వెంబడించిన యోహానుకి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించారండి. ఈ యోహాను దేవుని దృష్టిలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో మీకు అర్థం కావడానికి సులభంగా ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నానండి. పెద్ద సర్కిల్లో 5,000 మంది ఉన్నారు, 2వ సర్కిల్లో 500 మంది ఉన్నారు, 3వ సర్కిల్లో 120 మంది ఉన్నారు, 4వ సర్కిల్లో 70 మంది ఉన్నారు, 5వ సర్కిల్లో 12 మంది ఉన్నారు, 6వ సర్కిల్లో కేవలం 3 మాత్రమే ఉన్నారు, కానీ 7వ సర్కిల్లో 1 మాత్రమే ఉన్నారు. అతనే ఎవరో కాదండి, ఈ యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు సులభముగా అర్థము కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 5,000 మంది పురుషులు ఒకేసారి ఆయన బోధన వినినట్లు యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. అంతేకాకుండా 500 మంది ఒకేసారి పునరుద్ధానుడైన క్రీస్తుని చూచినట్లు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటామండి. అంతేకాకుండా 120 మంది ఒకేసారి దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తున్నట్లు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 70 మంది పరిచర్య చేసినట్లు లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 12 మంది శిష్యత్వాన్ని చేసినట్లు లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే 3 మాత్రము, అంటే పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరపు కొండపై గెత్సెమనేలో ప్రార్థన చేయడానికి వెళ్ళారండి. ఈ విషయం మనకి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనబడుతుంది. కానీ చివరకు యేసుక్రీస్తు వారి సిలువ వేయబడినప్పుడు 1 మాత్రమే నిలిచారు. ఆ ఒక్కరే ఎవరో కాదండి, జబదే కుమారుడు, యాకోబు సహోదరుడైన యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే అంత నమ్మకస్తుడైన యోహానుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించారండి. అంతేకాకుండా ఈ యోహాను ద్వారానే ప్రియమైన దేవుని బిడ్డలారా పరమ మర్మములు గల ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించారండి. యేసుక్రీస్తు వారు తన తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించారంటే అప్పటికే మరియా తన భర్తను కోల్పోయిందండి. ఆ సందర్భంలో తన కుమారుడిని కోల్పోతూ ఉంది. ఇప్పుడు దేవుడు మరియా యొక్క ఆదరణ కొరకు ముందుగానే
ముందుగానే యోహానుని, అంటే నమ్మకస్తుడైన యోహానుని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశారండి. అయితే దేవుడు నమ్మకం ఉంచినట్లుగానే యోహాను మరియను తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుమారునిగా యోహాను మరియ యొక్క బాధ్యతను చూసుకున్నాడండి. సిలువపై కూడా తన తల్లిని మర్చిపోని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న మనము మన జీవితంలో తల్లిదండ్రులను మర్చిపోయే స్థితికి ఎలా చోటిస్తున్నామండి? ఈ మాట విన్న తర్వాతైనా తీర్మానించుకొని నిన్ను కనిన నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించు. నీ తల్లి ముదిమియందు ఆమెని నిర్లక్ష్యము చేయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మారినా, బాధలు వచ్చినా, నీ జీవితం ఎన్ని కష్టాలలో ఉన్నా సరే తల్లిదండ్రుల పట్ల నీకున్న బాధ్యత ఎప్పటికీ మారకూడదు. ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారండి. వారి ఆయుష్ పెరుగుతుంది. అంతేకాకుండా వారికి దేవుని కృప నిత్యము తోడుగా ఉంటుంది. అంతేకాకుండా వారి ఇంటిలో ఆనందము, సంతోషము నిలుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు వారు మాదిరిని చూపినట్లు మన తల్లిదండ్రులను గౌరవిద్దాం, సన్మానిద్దాం. ఆ ప్రకారం జీవించడం ద్వారా దేవుడిచ్చు ఆశీర్వాదాలను మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడు ఈ 3వ మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు సిలువలో నీవు పలికిన 3వ మాటను ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో నీవు చూపిన మాదిరి ప్రకారము తల్లిదండ్రులను సన్మానించే స్థితికి, తల్లిదండ్రులను గౌరవించే స్థితికి, వారి మాటని విని వారి ఉపదేశాన్ని అంగీకరించి వారు ముదిమి వచ్చే వరకు వారిని నిర్లక్ష్యము చేయక వారి యొక్క బాధ్యతను తీసుకునే స్థితికి వారి జీవితాల్లో చోటు ఇవ్వగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ విధముగా జీవించడం ద్వారా నీవు చెప్పినట్లు వారి దీర్ఘాయుష్ను పొందుకోగలరు దేవా. గొప్ప ఆశీర్వాదాలను నీ ద్వారా వారి జీవితంలో పొందుకోగలరు. గనుక ఈ మాట విన్న వారందరూ వారి జీవితాల్లో ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండి ఈ ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలను దీవించునుగాక. ఆమేన్.